చెప్తే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి నేను క్లుప్తంగా వాక్యం చెప్తా అంటుంటేనే జనాలు నవ్వుతున్నారు. తెలిసినే నీ సంగతి మాకు తెలుసులే, ఏడుసేపులే బాబు, నీకంత అంత కంట్రోల్ లేదు నీకు. ఏం చేద్దాం, ముసలి బండికి బ్రేకులు ఉండవు ఒక్కోసారి. మరి అయినా సరే మీరందరూ ప్రార్థనలో సాధిస్తే నేను తప్పకుండా కొద్దిసేపే మాట్లాడతాను. దేవుని స్తోత్రం. ఎందుకు దేవుడు ఒక విషయం మాట్లాడమని చెప్తున్నాడు, నేనేమో భయపడుతున్నా, వద్దు ప్రభువా ఇప్పుడని. ఎప్పుడు ఈ బుద్ధిహీనత నాలో ఉంది. ఎందుకంటే చాలాసేపు అవుతుంది ప్రభువా, ప్రజల అమాయకులు, వాళ్ళు తట్టుకోలేరు, ఇంత గంభీరమైన విషయం ఇప్పుడెందుకు అని దేవునికి ఎదురు చెప్పే ఏమంటారు బుద్ధిహీనతనండి నాలో ఉంది. నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను. దేవుని ముందు నేనే ఒప్పుల కుప్ప కాదండి. అనేక లోపాలు, బుద్ధిహీనత అప్పుడప్పుడు నా లోపల పొడసూపుతాను ఉంటాయి. ఆదాం కొడుకునే కానీ నేను కూడా. కనుక దేవుడు ఏమన్నా కన్సిడర్ చేసి అది వద్దులే అని అంటాడేమన్నా ఇంతసేపు ఈ మాటలు మాట్లాడుతున్నా నేను. కానీ దేవుడు మన రాజు, మన శాసనకర్త. ఆయన ఏం చెబుతాడో వినడానికి మనం ఇష్టపడదాము, సిద్ధంగా ఉందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. ప్రభువే మనకు సహాయము చేయునుగాక. మనం వాక్య పరిచర్లకు వెళ్ళకముందు సభా మర్యాదగా సభల నిర్వాహకులకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలి. సభాధ్యక్షులు పాస్టర్ మధ్యల అరుణ్ కుమార్ గారికి, తెలంగాణ రాష్ట్ర ఓఫీర్ మినిస్ట్రీస్ అధ్యక్షుల వారికి నా వందనాలు. అలాగే లోక విరోధి యూట్యూబ్ ఛానల్ నెలకొల్పి విశేషమైన సేవ చేస్తున్న మార్కు బాబు గారికి కృతజ్ఞతలు. వారి ఛానల్ పేరు లోక విరోధి. ఎందుకంటే యథార్థవాది లోక విరోధి అన్నారు కదా. కానీ విచిత్రం ఏంటో తెలుసా, యథార్థవాది లోక విరోధి, కానీ యథార్థవాది ఛానల్ మాత్రం లోకమంతటికి ఫేవరెట్ అయిపోయింది. అన్ని మతాల వాళ్ళు, క్రైస్తవులే కాదు, అన్ని మతాల వాళ్ళు అభిమానులు అయిపోయారు. యథార్థవాది ఛానల్ మాత్రం అసత్యానికి విరోధి, అన్యాయానికి విరోధి, లోక ప్రజలందరి అభిమానాన్ని సంపాదించుకుంది. ఆయన్ని చూసి అప్పుడప్పుడు నేను అసూయ అనే పాపం చేయాల్సి వస్తుంది. అంతగా ఎదిగిపోయాడు నా కుమారుడే, నా మనవడు, ఆత్మీయ మనవడు. దేవునికి స్తోత్రం. దేవుడు వారిని ఆశీర్వదించి నన్ను దీవించునుగాక. ఆమేన్. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36-37 వచనాలు. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను అనునది అను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. దేవుడి వాక్యమును మన వెనుకడిలో ఆశీర్వదించున్నట్లు మనందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. భక్తజనమా దయచేసి ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతైన మా యేసయ్యా నీకు వందనాలు. ఇంత అద్భుత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ చల్లపూటను, ఈ వేసవి సాయంకాలము ఎంత ఆహ్లాదకరంగా చల్లగాలి వీస్తూ ఉంటుండగా, చల్లని గాలులే కాదు నీ పరిశుద్ధాత్మ పవనాలు మా మీద వీస్తూ మా మనస్సులకు ఆహ్లాదాన్ని, ఆశీర్వాదాన్ని కలిగిస్తూ ఉంటుండగా, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజ నాయకులు, అలాగే ప్రజానాయకులు, అలాగే నిన్ను ప్రేమిస్తున్నటువంటి నీ భక్త జన సందోహం, ఇంత అధిక సంఖ్యలో ఇంతమంది ఇక్కడ హాజరై ఈ చారిత్రాత్మక మహాసభలలో నీ వాక్కు కొరకు మేము ఎదురు చూస్తున్నాము తండ్రి.
మేము ఎదురు చూస్తూ ఉంటుండగా మీరు దిగి వచ్చి దయపాలించి మా మధ్య సంచరించి మాతో మాట్లాడి సంభాషించి మా కన్నులు వెలిగించి నీ సత్యాన్ని మాకు ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తున్నాము. యేసయ్యా, మీరు ఏది మాట్లాడాలనుకున్నారో, ఏది మాట్లాడాలి అని మీ మనస్సులో, మీ దివ్య హృదయంలో, మీ దివ్య జ్ఞానంలో సంకల్పించినారు, అదే మాట్లాడండి. మీ దాసుడు వట్టివాడే, నిమిత్త మాత్రుడు. నీ చేతిలో ఒక బూర మాత్రమే, మాట్లాడవలసింది నీవు. మేమందరము నీ విద్యార్థులం. మా దోషములన్నీ మన్నించి క్షమించి నీ శిలవ రక్తధారతో నన్ను మమ్మల్ని కడిగి శుద్ధీకరించి మీ అగ్నితో కాల్చి పూటము వేసి నీ పరలోక పరిమళ సువర్ణ తైలముతో నీ దాసుని అభిషేకించి మీ దాసుని నోట నీ మాటలుంచి నీ చేతి నీడలో కప్పి ఉంచి వాక్య గ్రహింపును అడ్డగించ చూస్తున్న సకల చీకటి శక్తులను వేస్తున్న నామంలో మీరే గద్దించి బంధించి పారద్రోలి మీరు నాతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి స్వతంత్రించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, 5-6 గంటలైనా మాట్లాడగలిగిన అంశం, 15 నిమిషాలైనా మాట్లాడగలిగిన అంశం, కేవలము మీకు పరిచయం చేసి త్రోవ చూపి ముగించుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ఏకాగ్రతతో, శ్రద్ధతో, త్రికరణ శుద్ధిగా, శిష్యునికి తగిన మనస్సుతో వినడానికి యత్నం చేయండి. ఇది దేవుని మాట. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకములో 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా జీవిస్తూ ఉండిన దినాలలో ఒకానొక యూదుల ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగినాడట. బోధకుడా, ధర్మశాస్త్రమంతటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ఆయనను శోధించుచూ అడిగాడు. తెలుసుకోవడానికి అడగలేదు, యథార్థంగా అడగలేదు, జ్ఞానదాహముతో అడగలేదు. యేసునేదో మాటలతో పడవేసి పడద్రోసి అవహేళన చెయ్యాలని అతి తెలివి ప్రదర్శించి జ్ఞానస్వరూపుడైన యేసునే వెటకారం చేద్దామని దుష్ట తలంపుతో అడిగాడు వాడు. యేసునాథుని ముందు వీళ్ళ ఆటలు సాగుతాయా? ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసి ఉంటాడు ఆయన. అలవోకగా సమాధానం చెప్పాడు. ఇంతకు అతడు అడిగిన ప్రశ్న, ధర్మశాస్త్రమంతటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలున్నాయి. నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు, విగ్రహమును చేసుకోకూడదు, సాగిలపడకూడదు, నీ దేవుడని యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, 7వ దినమును విశ్రాంతి దినముగా పాటించాలి, అబద్ధమాడకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువానిదేదైనా ఆశించకూడదు, ఇంకా 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 బోలెడు ఆజ్ఞలున్నాయి. వీటన్నిటిలోనూ ముఖ్యమైన ఆజ్ఞ ఏది అంటాడు అతడు. ఎంత పిచ్చోటండి వాడు. వాడి ఉద్దేశం ఏంటి తెలుసా? ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ఏకవచనంలో అడిగాడు. అనేక ఆజ్ఞలు ఉన్న ధర్మశాస్త్రాన్ని పట్టుకొచ్చి ఒకటేదో చెప్పు ముఖ్యమైనది అంటాడు. అంటే వాడి కుట్ర ఏంటి? ఏదో ఒకటి చెప్తాడు, అయితే మరి మిగిలిన పర్లేదా, పాటించనక్కర్లేదా అని అడుగుదామని. ఉదాహరణకు దొంగిలించకూడదు అనేది చాలా ముఖ్యమైన ఆజ్ఞ అని యేసయ్య అంటాడేమో, అయితే మరి వ్యభిచారం చేయవచ్చా అందామని. వ్యభిచారం చేయకూడదు అనేది చాలా ముఖ్యమైన ఆజ్ఞ అని అంటాడేమో, అట్లాగైతే నరహత్య చేయవచ్చా మరి? నువ్వేం బోధకుడివి, నువ్వేం దేవుని కుమారుడు అయ్యా అందామని. వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు అని చెబితే, అయితే యెహోవా తప్ప వేరొక దేవుణ్ణి ఆరాధించవచ్చా మరి అందామని. ఈ 10 ఆజ్ఞలలో ఏది ఎత్తి చెప్పినా మరి మిగతా పాటించనక్కర్లేదా? నువ్వేమి ప్రవక్తవు, నీవేమి దేవుని కుమారుడివి, నీవేమి రక్షణ మార్గం చూపిస్తావు అని యేసును అవహేళన చెయ్యాలని, పరిహసించాలని వాడు అతి తెలివి ప్రదర్శిస్తున్నాడు.
యేసునాథుడు అందుకే ఆ 10 ఆజ్ఞలు ఏది చెప్పలే. ఆ 10 ఆజ్ఞలు ఏది చెప్పకుండా ఇంకొకటి ఏదో చెప్పాడు. నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో ప్రేమించాలి. అక్కడికి వాడికి ఫ్యూజ్ పోయింది. ఈ 10 ఆజ్ఞల్లో ఏది చెప్పకుండా బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అంటేనే నేను పన్నిన ఉచ్చులో ఈయన్ని ఇరికించడం సాధ్యం కాదని వాడికి అర్థమైపోయింది. ప్రభువును ప్రేమించాలి, అది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. ఎందుకంటే నువ్వు దేవుని నిజముగా ప్రేమిస్తే దేవుని పోలికలో సృష్టింపబడిన మానవుని హత్య చేయడానికి ఇష్టపడవు. దేవుడి మీద నిజంగా భక్తి, ప్రేమ, ఆరాధన ఉంటే ఒక మనిషిని ఎలా చంపుతావు? దేవుని మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే దేవుడే స్థాపించిన కుటుంబ వ్యవస్థను నువ్వు ఎలాగ అవమానపరుస్తావు? పొరుగువాని భార్య మీద ఎలా కన్నేస్తావు? దేవుణ్ణి నిజంగా నువ్వు ప్రేమిస్తే దేవుడు న్యాయవంతుడు కదా, దేవుని హృదయాన్ని గాయపరిచే అన్యాయాన్ని నీవెలా చేస్తావు? నువ్వు దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే, సృష్టికర్తను నిజంగా ప్రేమిస్తే ఆయన తప్ప వేరొక దేవుణ్ణి నీవు ఎలాగ ఆరాధిస్తావు? దేవుణ్ణి నిజంగా నువ్వు ప్రేమిస్తే న్యాయము నీకు ప్రీతికరం అవుతుంది గనక నీ వస్తువులు ఎవడో దొంగిలిస్తే నీకు ఇష్టం ఉండదు. వేరొకడి వస్తువు నువ్వెలా దొంగిలిస్తావు? దేవుణ్ణి ప్రేమించేవాడికి దొంగతనం చేయవద్దని చెప్పే అవసరం లేదు. దేవుణ్ణి ప్రేమించేవాడికి అసలు ఏ ఆజ్ఞ ఇవ్వనక్కర్లేదు. దేవుణ్ణి ప్రేమించేవాడికి నరహత్య చేయొద్దని చెప్పనక్కర్లేదు. దేవుణ్ణి ప్రేమించేవాడికి వ్యభిచారం చేయొద్దని చెప్పనక్కర్లేదు. 10 ఆజ్ఞలు కూడా అక్కర్లేదు బాబు. జస్ట్ దేవుణ్ణి ప్రేమించు. అది మామూలుగా కాదు, నీ పూర్ణ హృదయంతో ప్రేమించు. ఇంకా ఏ పాపము చేయటము నీకు సాధ్యం కాకుండా పోతుంది. అనంత జ్ఞాని అయిన యేసయ్య అద్భుతమైన సమాధానం చెప్పాడు. చెప్పి కంటిన్యూషన్ చేశాడు. యేసయ్య ప్రచండ జ్ఞానస్వరూపుడు. జ్ఞాన విషయంలో 1,000,000 సూర్యుల కంటే ఎక్కువ ఆయన జ్ఞాన ప్రకాశం. జ్ఞానమే ఆయన. పంచదార చిలకలు ఉంటాయి, పంచదార పానకం చేసి మూసలో పోసి చిలక ఆకారం చేస్తారు. దాని ముక్కు తీయగానే ఉంటుంది, తోక తీయగానే ఉంటుంది, కాలు తీయగా ఉంటుంది, పొట్ట తీయ, మొత్తం పంచదారే. అట్లాగా జ్ఞానముని మూసలో పోస్తే మనిషి ఆకారం అయితే ఆ జ్ఞానమే యేసయ్య. ఇక ఆయన ముందు మన కుప్పిగంతులా? యేసుప్రభు వారు నవ్వుకొని ఉంటాడు. నాకు తెలియదు ఎట్లా నీ హృదయాంతరంగపు రహస్యాలు. అయితే వాడు అడిగిన ప్రశ్నను ఆధారం చేసుకొని మానవ లోకమంతటికి, ఈ యుగమంతటికి అత్యవసరమైన ఒక అద్భుతమైన, గంభీరమైన, నిగూఢమైన, అగోచరమైన మర్మాన్ని అందరికీ ప్రత్యక్షపరచాలనుకున్నాడు ఆయన. యేసయ్య మహాజ్ఞానానికి, ప్రేమకు హృదయపూర్వకంగా నమస్కరించి ఆరాధించడం తప్ప ఇంకేం చేయలేను. వాడు కుట్రదారుడే, కుట్రపూర్వకంగానే అడిగాడు ఆ ప్రశ్న. కానీ సరే అడుగురా, నీ మూర్ఖత్వాన్ని కూడా నేను వాడుకుంటాను అని. ధర్మశాస్త్రం అంతటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదంటే నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో ప్రేమించాలి అని ఇంకొక విషయం చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను అనే ఆజ్ఞ కూడా దాని వంటిదే. ఇది మొదటిదియు ముఖ్యమైనదియునైన ఆజ్ఞ. ఈ రెండు కలిసి దేవుణ్ణి ప్రేమించాలి, నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికీ ఆధారము, ప్రవక్తలకును ఆధారము. ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి.
ధర్మశాస్త్రం అంతటికి పంచకాండములలో ఆది నిర్గమ లేవీయ సంఖ్య ద్వితీయోపదేశ కాండములలో ఉన్న ఆజ్ఞలన్నిటికీ 2 ఆజ్ఞలు ఆధారం. ఇక ఎన్ని ఆజ్ఞలున్నా సరే విశ్రాంతి దినం పాటించాలి, 7 పండగలు ఆచరించాలి, జూబిలీ సంవత్సరం పాటించాలి, ఇది ఎన్ని ఆజ్ఞలున్నా ఈ 2 ఆజ్ఞల మీదనే వేళ్లాడుతున్నాయి, ఆధారపడి ఉన్నాయి. అంతేకాదు ధర్మశాస్త్రానికి ఆధారం కాదు, ప్రవక్తలకును ఆధారమట. యెషయా ప్రవక్తకి 2 ఆజ్ఞలే ఆధారం. అక్కడ ప్రచండమైన ఒక మర్మము విచ్చుకుంటుంది మన కళ్ళ ముందు. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి, మళ్ళీ దండం పెట్టి చెబుతున్నా, బైబిల్ పరిశోధకులు కండి. నేను 40 ఏళ్ల బట్టి ప్రసంగాలు చేస్తున్నా. ఒకసారి చెప్పిన ప్రసంగం మళ్ళీ ఎన్నడూ నా జీవిత కాలంలో చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్న ప్రసంగం కూడా ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు. నెవర్ ఇన్ మై 40 years ఆఫ్ ప్రీచింగ్ ఎక్స్పీరియన్స్. బైబిల్ అయిపోలేదు. నాకు అర్థం కాబట్టి ఎప్పటికీ బైబిల్ను మనం మొత్తం అర్థం చేసుకుంటామో నాకు అర్థం కాలే. కనుక దయచేసి అవసరమైతే మీ చేతులు పట్టుకొని చెప్తాను, లేకపోతే యేసయ్య శిష్యుల కాళ్ళు కడిగాడు కదా, మీ అందరి కాళ్ళు కడిగేనే చెప్తాను. దయచేసి బైబిల్ పరిశోధకులు కండి. వండుకోవడం తినడం అత్యవసరమైన కార్యక్రమాలు తప్ప మిగతా సమయం అంతా మీరు మోకాళ్ళ మీద ఉండాలి, తెరిచిన బైబిల్ ముందు మోకరించాలి. బైబిల్ అనే కిటికీ గుండా నిత్యత్వాన్ని చూడాలి, దేవుని హృదయాన్ని చూడాలి, నీ పట్ల దేవునికున్న ప్రణాళికను చూడాలి, అర్థవంతమైన జీవితాన్ని జీవించాలి. ఏదో తెల్లారింది కనుక లేచాం, మెలకు వచ్చింది కనుక లేచాం, ఆకలి వేసింది కనుక టిఫిన్ చేసాం, మళ్ళీ ఆకలి వేసింది కాబట్టి భోజనం చేసాం, నైట్ నిద్ర వచ్చింది కాబట్టి నిద్రపోయాం, మెలకు వచ్చింది కాబట్టి మేలుకున్నాం, మళ్ళీ నిద్ర వస్తే పడుకుంటాం, మెలకు వస్తే లేస్తాం, ఆకలి వేస్తే భోజనం చేస్తాం, సాగు వస్తే చచ్చిపోతాం. ఇట్లాంటి జీవితం జీవించొద్దు. ఏదో గాలికి బతికేసి వద్దు. మనం పొందిన ఈ మనుష్య జీవితము, జననము, ఈ శరీరము సర్వశ్రేష్టమైనది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ రీతిగా సద్వినియోగం అంటే నిత్యత్వంలో సర్వోన్నతమైన బహుమానము పొందగలుగు విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేం చెబుతున్నాను? ధర్మశాస్త్రం అంతటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదనగా, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో నువ్వు ప్రేమించాలి. నెక్స్ట్ అటువంటిదే ఇంకో ఆజ్ఞ ఉంది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ఆధారం, ప్రవక్తలకు ఆధారం. అంటే యెషయా ప్రవక్త, ఇంకా ప్రవక్తలందరూ ఉన్నారుగా, దావీదు, యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోస్, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, హగ్గై, జకరియా, మలాకి, అందరికీ ఈ ఆజ్ఞ ఆధారమై ఉన్నది. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించమనే ఆజ్ఞ మీకా ప్రవక్తకు ఆధారము. ఏ క్యా బాత్ హై? कैसे हो सकता है? इसका माने, इसका भाव, इसका अर्थ क्या है? कैसा समझ लेंगे ये बात को? यीशु मसीह के ये बात को कैसे समझेंगे? ఎట్లాగా? జకరియా గ్రంథము, జకరియా ప్రవక్తకు, మలాకి ప్రవక్తకు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమనే మాట ఆధారము. అన్ని దాని మీద హ్యాంగ్ అవుతున్నాయంట. ఇప్పటివరకు ఈ దృశ్యం మీకు క్లియర్ అయింది కదా. సంథింగ్ ఈజ్ హిడెన్ దేర్. అక్కడ ఏదో ఒక విషయము యేసు ప్రభు వారు రహస్యంగా చెప్తున్నాడు. అంతవరకు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక అడుగు ముందుకేద్దాం ప్రత్యక్షతలో. ధర్మశాస్త్రం అంతటికి ఆధారము ఏమిటి చెప్పండి? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి.
ఈ నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనే మాట దాని వంటిది అన్నాడు. దేని వంటిదే? దేని వంటిదే? నీ యెహోవాను, నీ ప్రభువును నీవు ప్రేమించాలి అనే ఆజ్ఞ వంటిదే ఇదట. బాగా గమనించాలి. ఎంత ఖతర్నాక్ మేధావండి యేసయ్య. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించుమనే ఆజ్ఞయు దాని వంటిది అన్నాడు. దేని వంటిదే? యెహోవాను ప్రేమించమనే ఆజ్ఞ వంటిదే. అంటే దానికి అర్థం ఏంటంటే యెహోవా దేవుడు మానవ చరిత్రలో ఏదో ఘట్టంలో నీకు పొరుగువాడవుతాడని అర్థం. మానవ చరిత్రలో ఏదో ఒక ఘట్టంలో సృష్టికర్త అయిన మహాదేవుడు, దేవదేవుడు, సర్వశక్తిమంతుడు ప్రతి మానవునికి పొరుగువాడవుతాడు. तुम्हारा पड़ोसी बन जाएगा। सर्वशक्तिमान यहोवा प्रभु जी तुम्हारे पड़ोसी बन जाएगा। तुम्हारे पड़ोसी से प्यार करो, मोहब्बत करो, जैसा तुम अपने आप से प्यार करते हो उतने गहराई से, उतना साफ दिल से, उतना इंसाफ के साथ तुम अपने आप से जैसा प्यार करते हो वैसा ही यहोवा से प्यार करना। ఆయనను ప్రేమించు. ఎలాగా? నిన్ను నీవే ఎలా ప్రేమించుకుంటావు ఆయన్ను ప్రేమించు. ఆయన నీకు పొరుగువాడవుతాడు. ప్రియులారా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించనే మాట ధర్మశాస్త్రం అంతటి ఆధారమై ఉన్నది. ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమైంది. ఈ ధర్మశాస్త్రము అంతటికిని అనే మాట ఇంకొక 2-3 చోట్ల మనం చదువుదాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రపు సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. ధర్మశాస్త్రం అంతటికి అన్నాడు అక్కడ. ధర్మశాస్త్ర సారము అన్నాడు ఇక్కడ. ధర్మశాస్త్ర సారం ఎక్కడ రాయబడిందంట? సీనాయి కొండ మీద దేవుడు రాతి పలకల మీద రాశాడు. సీనాయి కొండ మీద ధర్మశాస్త్రమును దేవుడు పలకల మీద, రాతి పలకల మీద రాశాడు. ఇప్పుడట అదే ధర్మశాస్త్రపు సారమంతా మానవ హృదయాల మీద రాశాడట. ధర్మశాస్త్రం వేరు కానీ అన్యజనులు యెహోవా దేవుణ్ణి ఎరగరు, ధర్మశాస్త్రం ఎరగరు. దేవుడు మోషే ద్వారా ఏమేమి ఆజ్ఞలు ఇచ్చాడు వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ స్వాభావికంగా అనుకోని విధంగా ఎవడు చెప్పనక్కర్లేకుండానే స్వతసిద్ధంగా వాళ్ళకే మనసులో పుట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా కొందరు నడుచుకుంటున్నారు. అందరూ ధర్మశాస్త్రాన్ని చదవలేదు, కానీ అబద్ధం ఆడడం తప్పని కొంతమందికి తెలుసు. అబద్ధం ఆడడం నేను నిజం చెప్తా అంటాడు. వాడికి ధర్మశాస్త్రం తెలుసని కాదు. చచ పరపురుషుని భార్యను అలా కన్నెత్తి చూడకూడదురా. పెళ్లిగాని అమ్మాయి అయినా సరే నేను అలా చూడండి. నాకు ఇంట్లో చెల్లెళ్ళు ఉన్నారా, నా చెల్లెని ఇంకోటి అలా చూస్తే నేను సంతోషపడతానా అంటాడు. ధర్మశాస్త్రం లేదు వాడికి. మరి ఇన్ని మంచి మాటలు ఎలా మాట్లాడేస్తున్నాడు? మంచి తలంపులు ఎలా వస్తున్నాయి? మంచి ఉద్దేశాలు ఎలా కలుగుతున్నాయి? ధర్మశాస్త్రపు ఎసెన్స్, సారం ఏదైతే ఉన్నదో తమ హృదయముల మీద రాయబడినట్లు కనబడుచున్నది. ధర్మశాస్త్ర సారము, ధర్మశాస్త్రం యొక్క ఎసెన్స్. నిమ్మకాయ కోసి మొత్తం పిండి రసం అంతా ఒక పళ్ళెంలో, ఒక గిన్నెలో రసం అంతా పిండినట్టు ధర్మశాస్త్రాన్ని పిండితే వచ్చే రసం అన్యజనులందరి హృదయాల మీద రాయబడి ఉన్నది. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. 3వ విషయాన్ని చూద్దాం మనం ధర్మశాస్త్ర సారమును గూర్చి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము, మళ్ళీ ధర్మశాస్త్ర ప్రకారం
ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అనియు సామాన్యముగా చెప్పవచ్చును. ధర్మశాస్త్రము యొక్క సారము నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. బాగా వినాలి. ధర్మశాస్త్రము యొక్క సారము రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. ధర్మశాస్త్రము యొక్క సారము నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఈ మూడు ధర్మశాస్త్రం యొక్క సారం. ఈ మూడు మీరు దృష్టి పెట్టగలిగితే ఒక ప్రచండమైనటువంటి అంశం మీ కళ్ళ ముందు ఆవిష్కరించబడుతుంది. నేను చెప్పనన్నాను, ఎందుకులే ప్రభా, సింపుల్గా ఏదో చెప్పి గాడ్ ఈజ్ గుడ్ హల్లెలూయా అని చెప్పి పంపిద్దాం, ప్రజలు ఇబ్బంది పడతారు అని అంటే, నువ్వు నాకు ఎదురు చెప్పక ఎక్కువ తెలివి ప్రదర్శించకని కోప్పడ్డాడు పెద్ద ఆయన. ఇక్కడ కూర్చొని నేను ప్రసంగాన్ని కూర్చొని చాలాసేపు అది ఇది మాట్లాడుతుంటాను. కొంతమందికి అర్థం కాదు, ఇదేంటి మాట్లాడతాడు అసందర్భముగా, సందర్భ శుద్ధి లేదు. ఓఫీర్ గారు సీనియర్ అయిపోయేసరికి కొంచెం మతి కూడా పోయినట్టుందండి అనుకుంటారు. బాబు, ఇక్కడ ఇద్దరు ఓఫీర్లు ఉంటారు. ఒక ఆయన మీతో మాట్లాడుతుంటే ఒక ఆయనతో పెనుగులాడుతూ ఉంటాడు. వద్దులే ప్రభువా, నా పిల్లలు అమాయకులు, వాళ్ళని ఇబ్బంది పెట్టకు, ఇట్లాంటి ప్రచండ మర్మాలు చెప్పకు, సింపుల్గా ఏదన్నా స్పూన్ ఫీడింగ్ ఏదన్నా పెడదాం, ఏమంటారు ఫారెక్సో లేకుంటే సెరిలాకు ఏదో పెట్టి పంపిద్దాము, అప్పుడే వాళ్ళకి కళ్యాణి బిర్యానీ పెడితే అలాగ ప్రభువా అని చెప్పేసి అని. ఏసై ఒప్పుకోడు. ఆయన ఒప్పుకుంటాడా? నేను మొండైతే ఆయనకి ఎంత మొండితనం ఉంటుంది? ఒరే, నువ్వు నాకు ఎక్కువ చెప్పకు, నువ్వు నేను చెప్పే పని చేయి నువ్వు అంటాడు. కాసేపు పెనుగులాడి నేను ఆయన దారికి రావాల్సిందే కానీ ఆయన నా దారికి రాడు కదా. అప్పుడు మొదలవుద్ది అన్నమాట ప్రత్యక్షత. అంతవరకు ఆయనకు నేను కొంచెం బతిమాలుకుంటూ ఉంటాను, వద్దులే ప్రభు అని. ఆయన చెప్పమన్న విషయం ఇది. అర్థమైన వాళ్ళు ధన్యులు. ధర్మశాస్త్రము అనే మాట తీసుకొని 3 సంగతులు లేఖనం చెబుతుంది. మొట్టమొదటి సంగతి ఏంటి? ధర్మశాస్త్రము యొక్క ఎసెన్స్ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఓకే. ధర్మశాస్త్రం యొక్క సారం ఏంటంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. ధర్మశాస్త్రం యొక్క సారం. ధర్మశాస్త్రం యొక్క ఈ సారము ఈ రెండు, ఏది? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమనే విషయం, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదనే విషయం. ఈ సారము పట్టుకుపోయి దేవుడు ఎక్కడ రాశాడట? ప్రజల హృదయముల మీద రాశాడు. అది విషయం. ఇప్పుడు ఈ మూడింటిని మీరు చూడండి, అసలు ఎక్కడ లింక్ కనబడుతుందా మీకు? ఐ విల్ గివ్ యూ సమ్ టైమ్ టు థింక్ ఓవర్ ఇట్. మూడింటికి ఏమైనా లింక్ కనబడుతుందా? మీకు ఒక హింట్ ఇస్తాను. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అంటే అర్థం ఏంటి? నీ పొరుగువాడు ఉన్న సిచ్యువేషన్లో నువ్వు పోయి నిలబడి ఆలోచించు. ఏదైనా సరే పొరుగువాడికి తీర్పు తీర్చేటప్పుడు వాడు తప్పు చేశాడని, వాడు అలా చేసి ఉండకూడదని నువ్వు జడ్జిమెంట్ పాస్ చేస్తావు కదా. అలా చేయకముందు ఏం చేయాలంటే యు ట్రై టు గో అండ్ ప్లేస్ యువర్ ఫీట్ ఇన్ హిజ్ షూ. उनके जूते में तुम्हारे पैर रख के खड़े हो जाना, उनके जगह में, उनके सिचुएशन में. बाद में फिर आप जजमेंट दे सकते हैं. ఏది ఇన్సాఫ్ అప్పుడు చెప్పు. వాడి ప్లేస్లో నువ్వు ఉండాలా. వాడు దొంగతనం చేశాడు తప్పన్నావు, ఇంకేదో చేశాడు తప్పన్నావు. మంచిదే, తప్పు అనేది నువ్వు చెప్తున్నావు, బాగానే ఉంది. జడ్జిమెంట్ ఇవ్వు, కాదని చెప్పట్లే. కానీ ఇవ్వకముందు నీవు వెళ్ళి అతడి స్థానములో నిన్ను నీవు ఊహించుకోవాలి. అదే నేనైతే ఏం చేసేవాడిని, ఆ స్థానములో నేనుంటే ఏం చేసేవాడిని.
అని ఆలోచిస్తే నీవు చేసినటువంటి తీర్మానాలు, నీవు ప్రకటించిన తీర్పులు 90% క్యాన్సిల్ అయిపోతాయి. నీ ఊహా ప్రపంచంలో నీవు ఆ అమ్మాయి ప్లేస్లోకి వెళ్ళిపోవాలి, ఆ అబ్బాయి ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. నీవే ఆ స్థానములో ఉంటే నీవేం చేస్తావు? నేను ఆ స్థానంలో ఉంటే నాకు ఎవడైనా ఇలా చేస్తే నాకు ఇష్టం లేదు. అయితే నీవు కూడా ఇంకొకటికి అలా చేయకూడదు. వాడు సైకిల్ తొక్కుకొని లండన్లో ఒక పార్క్ దగ్గరికి వెళ్ళి ఆ పార్కుని అక్కడ గోడకు ఆంచి నిలబెట్టి పార్కులో ఉన్న వాళ్ళందరికీ చెబుతున్నాడట, ప్రియమిత్రులారా, కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు చాలా గొప్పవి. ఎవరికి నీ సొంత ఆస్తి ఉండకూడదు, అందరూ కలిసి కష్టపడాలి, సమిష్టిగా కష్టపడాలి, సమిష్టిగా అందరూ పంచుకోవాలి, వ్యక్తిగత ఆస్తి ఉండకూడదు, సంపద మొత్తం దేశ ప్రజలందరికీ చెంది ఉండాలి, ఇది నాది అని ఎవడు అనకూడదు. నీకేదైనా ఒకటి లేదనుకో, ఇంకొకటికి ఎక్కువ ఉందనుకో, అది నువ్వు తీసుకోవచ్చు, ఎందుకంటే అది నీది కూడా. ఒకటి వ్యక్తిగత ఆస్తి ఎవరికి ఉండదు. దేశంలో ఉన్న సంపద ప్రజలందరిది, ఎవరికి ఏది అవసరమో అది తీసుకొని వాడుకోవచ్చు. నాది అని సొంత ఆస్తి అనేది, ప్రైవేట్ ఆస్తి ఉండకూడదు. అలాగందరం ఏక కుటుంబంగా బ్రతకాలి అని వాడు చెప్తుంటే అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకడు వెళ్ళి ఆ సైకిల్ ఎక్కి వెళ్ళిపోతున్నాడట. వీడు ఇక్కడి నుంచి ప్రసంగం అరే నా సైకిల్ పోతుంది, నా సైకిల్ తీసుకుని ఆపండి. వాడన్నాడు, నా సైకిల్ అంటావేంటి, వ్యక్తిగత ఆస్తి ఉండొద్దన్నావు కదా. ఎవరికైనా ఏదైనా లేకపోతే తీసుకొచ్చి అన్నావు కదా, నాకు లేదు సైకిల్, ఇక్కడ ఉంది కనబడ్డది అదేంటండి వీడు ఒక దొంగండి అంటాడు. అరే ఇంతసేపు నువ్వు చెప్పిన సిద్ధాంతం ఏంటి? నా వస్తువు ఎవడైనా తీసుకుంటే నాకు ఇష్టం లేదు గనక ఇంకొకడు వస్తువు నేను తీసుకోవడం తప్పు. నా భార్యను ఎవడైనా ముట్టుకుంటే నాకు ఇష్టం లేదు కాబట్టి ఇంకొకటి భార్య నేను ముట్టుకోకూడదు. నన్ను ఒకడు చంపితే నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇంకొకరిని చంపకూడదు. నన్ను కూర్చోకూడదు, అబద్ధ వార్తలు ప్రచారం చేస్తే నాకు ఇష్టం లేదు, నేను కూడా ఇంకొన్ని కూర్చి అబద్ధ వార్తలు ప్రచారం చేయకూడదు. రంజిత్ తోఫీర్ గారు మంచోడు కాదట ఎవడైనా చెప్పుకుంటే నాకు ఇష్టం ఉండదు కనుక ఇంకొకడు మంచోడు కాదనే సంగతి నేను చెప్పుకొని తిరగకూడదు. ఇంకొకడు నాకు ఎలా చేయాలనుకుంటానో వాడికి నేను అలాగే చేయాలి. నిన్ను వల్లే నీ పొరుగు వాడు నీ వంటి వాడే కదా. ఇందులోనే అన్ని ఆజ్ఞలు ఉన్నాయి. అవతల వాడి ప్లేస్లో నిన్ను ఊహించుకో, నువ్వే తప్పు చేయవు. ఒక ఆయన పైలట్, మంచి జీతం, డొమెస్టిక్ పైలట్, బొంబాయికి వెళ్ళాడు. వెళ్ళి 3 రోజులు అక్కడ 3 రోజులు ఇక్కడ ఉంటాడు. చాలా కాలం ఆయనకు తెలిసింది, అక్కడ చిన్నిళ్ళు పెట్టేశాడు. ఈ అమ్మాయికి తెలిసింది, గగ్గోలు పెట్టేది. ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది చెప్పండి? వీడంటాడు, పర్లేదు నిన్ను కూడా బాగా చూసుకుంటాను, ఆమెను చూసుకుంటాను, నిన్ను కూడా చూసుకుంటాను అంటాడు. నీకేం అన్యాయం చేయను. అన్యాయం చేయడం ఏంట్రా, నువ్వు నా భర్తవి, నువ్వు నాకు తాళి కట్టావు, నాకు రింగు పెట్టావు, నాకు వాగ్దానాలు ప్రమాణం చేసావు, అన్యాయం చేయటం ఏంటి? మళ్ళీ ఇంకొక అమ్మాయిని తెచ్చిపెట్టావు, అనవసరంగా నువ్వు గోల పెట్టకు, నీకేం తక్కువైంది ఇప్పుడు అంటాడు. ఆఖరికి ఆ కేసు నా ముందుకు వచ్చింది. నా ముందుకు వస్తే ఓఫీర్ గారి ముందైతే నేను మాట్లాడను అంటాడు. ఓఫీర్ గారి ముందు ఎందుకు మాట్లాడవు అంటే, ఇంకెవరన్నా రాని వేరే సేవలు ఎంతమంది లేరు, వేరే వాళ్ళ ముందు ఆయన మాత్రం వద్దంటాడు. వాడికి ఎప్పుడో కాక తగిలింది. నేను ఫోన్ చేశా, నోరు మూసుకొని వచ్చి కూర్చో, నువ్వు వస్తావు నన్ను రమ్మంటావా అంటే, లేదన్నా వస్తానని చెప్పి వచ్చాడు. ఇప్పుడు చెప్పు ఏంటి నీ ఆర్గ్యుమెంటు? అక్కడ ఇంకో చిన్నులు పెట్టావు, ఎట్లా తెలిసిందంటే వీడు ఒకసారి 3వ రోజు వస్తానని చెప్పి 1 వీక్ రాలా.
అప్పుడు ఈ అమ్మాయి ఫ్లైట్ ఎక్కి బొంబాయికి వెళ్ళింది. అబ్బాయి ఎక్కడ ఉంటాడంటే అక్కడ ఫ్లాట్ అక్కడ పోతే ఒక అమ్మాయి చక్కగా అలంకరించుకొని తలుపు తీసి ఆప్కో కౌన్ హోనా కిసే మిల్నా హై అంటే ఫలానా లేడంటే మీరే పతి హై ఆప్ ఆకే బయట. అరే తుమారే పతి ఏమిటి, వాడు నా పతి కదా. అట్లా బయటపడ్డది. ఇంటికి వచ్చింది, మళ్ళీ పెద్దగా గగ్గోలైపోయింది. ఆఖరికి నా ముందుకు వచ్చి కూర్చున్నారు పంచాయతీ. నేను ఎవరికి అన్యాయం చేయనండి, నేను ఆమెనే బాగా చూసుకుంటా, నేను కూడా బాగా చూసుకుంటా. నేను అన్నాను, సరే మంచి ఐడియా వచ్చింది నీకు బాబు, అట్లాగే నీ భార్య కూడా ఇంకొకరిని ఇక్కడ పెట్టుకొని నీకు అన్యాయం చేయను, ఆయనకు అన్యాయం చేయి, ఇద్దరిని సమానంగా చూసుకుంటా. నువ్వు నన్ను ఆమెని సమానంగా చూసుకో, నేను నిన్ను ఇంకొకరిని కూడా సమానంగా చూసుకుంటా. అంటే నీకు ఇష్టం అంటే అడ్డంగా నరికేస్తాను అన్నారు. అబ్బో నరికేయటమే ఏరా, మరి మాకు రాదు, మరి తప్పని చట్టవిరుద్ధమని చేయం కానీ అదేదో మాకు రాదు మరి. సరే నీకు చెల్లెలు ఉందా అని అడిగా. ఉందిగా. ఏం చేసిందంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. చెల్లికి పెళ్లి చేసావా అంటే ఇంకా లేదండి, చూస్తున్నాం, సంబంధాలు చూస్తున్నాం. చాలా సంతోషం. మీ చెల్లికి పెళ్ళైన తర్వాత మీ బావ కూడా ఇలాగే చేశాడు అనుకో, వాడు ఇంకో చిన్నెళ్ళు పెట్టుకొని, బావగారు మీ చెల్లెలకి ఏమో అన్యాయం చేయను, ఆమెను ఏమైనా సమానంగా చూసుకుంటానంటే నీకు ఇష్టమా? చంపేస్తాను వాడు చంపేస్తా, చెల్లికి ఇంకో పెళ్లి చేస్తాను. అరే నీ చెల్లెలికి మీ బావగారు ఇలా చేస్తే నీకు ఇష్టం లేదు, నీ భార్య ఇదే లాంగ్వేజ్ మాట్లాడితే నీకు ఇష్టం లేదు, మరి నువ్వు చేసే తప్పని నీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు నీవు ఇద్దరిని పెట్టుకొని ఈక్వల్గా చూసుకునేది రైట్ అయితే, నీ భార్య ఇద్దరిని పెట్టుకున్నా నీకు కమ్మగా ఉండాలా? అట్లా లేదే, కసక్కన బాగుతో పొడిచినట్టుంది నీకు ఆ మాటే, ఆ ఊహే నిన్ను గుండెలో పొడిచినట్టుంది నీకు. నీ భార్య ఇద్దరితో ఉంటే మనకు మంచి మాదిరి కూడా ఉంది. ద్రౌపది ఇంకా ముగ్గురిని కూడా కలుపుకోవచ్చు, ఆమె కూడా పతివ్రతే. మరి అటువంటి గొప్ప సనాతన సాంప్రదాయంలో పుట్టి నీ భార్య ఇద్దరితో లిమిట్ అవుతానన్నా వద్దంటావేమిట్రా, ఇంకా ముగ్గురిని కూడా నువ్వే తెచ్చిపెట్టాలి. చచ్చా ఏంటంటే చండాలంగా మాట్లాడుతున్నారు, ఇద్దరు ముగ్గురు ఏంటి, ఐదుగురు ఏంటండి? ఏమి నీ భార్య ద్రౌపది అంత మహానుభావురాలు కావడం నీకు ఇష్టం లేదా? అలా మాట్లాడకండి పాస్టర్ గారు, నేను భరించలేకపోతున్నాను అంటాడు. అబ్బో మాట్లాడితేనే భరించలేవు, నువ్వేమో చిన్న దుకాణం పెడితే మేమందరం భరించాలి. ఏకంగా కాపురమే పెట్టాడు. ఇంకా ఆమె ఇంకేం కాలేదు, ఇంకా గర్భిణి ఏం కాలేదు. సరే నీ చెల్లెలిని నీ బావగారు అలాగా నేను నిన్ను చూసుకుంటాను ఇంకొక దాన్ని చూసుకుంటానంటే నీకు ఇష్టం లేదు, కాబట్టి నువ్వు నీ భార్య పట్ల నువ్వు చేసే తప్పు కదా. కాబట్టి ఈ పద్ధతి నువ్వు మానుకో, లేకపోతే నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోద్దని చెప్పాను. నేను ఏం చేస్తానో నీకు తెలియదు, ముందు ఆవిడ్ని పిలు. ఆమెకి నీకు చెప్పాడా వీడు పెళ్ళైంది? కాదండి నాకు అసలు పెళ్లి కాలేదన్నాడు, నిన్నే ముందు చూశాను, నువ్వంటే పడిపోయాను అన్నాడు, నీకు నాకు జన్మ అనుబంధం అన్నాడు, ఇంకా నువ్వు నా పక్కటేమో అన్నాడు, ఏదేదో అన్నాడు. నాకు వీడు అక్కడ ఆల్రెడీ దుకాణం ఉంది, నాకేంది, నాకు తెలియదండి బాబు, తెలిస్తే నేను ఎందుకు ఇరుక్కుంటానంటుంది ఆమె. చాలా జాగ్రత్త, నీ జ్ఞాపకార్థ కూటమి పెట్టాల్సి వస్తుంది బాబు. ముందు ఈ పరిస్థితి మార్చుకొని ఆమెను అడిగినాను, వాడు వదిలేదేం సార్, నేనే వదిలేస్తా, ఇట్టంటాడు నాకెందుకు, దౌర్భాగ్యుడు. ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు, నాకు పెళ్లి కాలేదని మళ్ళీ అక్కడ దుకాణం పెట్టాడు. చాలా జాగ్రత్త అని చెప్పాను. వెంటనే క్షమించు అంటే ఆమెను క్షమించాను, నన్నేంద్ర క్షమించు, నేను నీ పెళ్ళన్నా, ఆమెను అడుగు, ఆమె కాళ్ళు పట్టుకో.
అంటే ఆమె చెట్టెక్కి నేను క్షమించనంతే అంటున్నా. అమ్మ, భర్త తప్పు భార్య క్షమించకపోతే ఊళ్ళో వాళ్ళేం క్షమిస్తారు? అనవసరంగా కాపురం కూల్చుకోవద్దు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతోనే ఊడబెరుకునే బైబిల్లో ఉంది తల్లి. ఇంకోసారి ఆ తప్పు చేయడు. ఏమన్నా అట్లాంటి వాసన ఏమైనా కనపడితే ఓ ఫిరన్ని పిలుస్తున్నాను, అటు సెట్ అయిపోతాడు. డోంట్ వరీ. అరే బాబు, ఇంకోసారి అట్లాంటి పిచ్చి పనులు చేయకు. సమాజంలో పెద్ద మనుషులు ఉన్నారు, న్యాయం ఉంది, ధర్మం ఉంది, చట్టం ఉంది, సమాజం ఉంది. నువ్వు అట్లాంటి పిచ్చి పనులు చేస్తే నడవదు. ఇట్ సింప్లీ డస్ నాట్ వాక్. అంటే ఇట్ కెన్ నాట్ వాక్. ఇట్ చల్తానయ్య అనమాట. ఉర్దూలో చల్తానయ్య, ఇంగ్లీష్లో డస్ నాట్ వాక్. అట్లా నువ్వు చేస్తే కుదరదని చెప్తా. సరే సరే అన్నయ్య గారు, నా కళ్ళు తెరిపించారండి అన్నాడు. లోపల ఏం కారాలు మిరియాలు నూరాడు తెలియదు, కానీ పైకి మాత్రం అన్నయ్య నా కళ్ళు తెరిపించారు, చాలా థ్యాంక్స్ అన్నాడు. తప్పప్పులు నిర్ణయించేటప్పుడు ఇది సూత్రం. అదే నీకు జరిగితే, నువ్వు ఇంకో చిన్నిళ్ళు పెడతానన్నావు, నీ భార్య ఆ పని చేస్తే, నీ భార్యను బాగా చావచిత్తో కొడుతున్నావు, నీ కూతురుకి పెళ్లి చేస్తే నీ అల్లుడు కొడితే ఎలా ఉంటుందిరా నీకు? నా మగుడు, నా భార్య నా ఇష్టం, నా పెళ్ళాం, నేను మగుడిని కొట్టుకుంటాను ఏంటి? అట్లాగే నీ కూతుర్ని నీ అల్లుడు చావగొట్టేసి నా భార్య నా ఇష్టం అంటే నీకు ఎలా ఉంటుంది? అబ్బే నేను ఒప్పుకోనండి. అట్లయితే నువ్వు కూడా నీ భార్యను కొట్టద్దు, ఎందుకంటే మీ మామయ్య ఎలాగే గాయపడతాడు. ఇంకొకడు నీకు చేసేది ఎలాగైతే నీకు ఇష్టం ఉండదో, నీవు ఇంకొకడికి అలాంటి గాయాలు చేయకూడదు. నిన్ను వలే నీ పొరుగువాణ్ణి అనే దాని మీద ప్రవక్తలందరూ ధర్మశాస్త్రమంతా ఆధారపడి ఉంది. నిన్ను వలే, ఈ రెండింటిని కలిపి ఆలోచించండి. నిన్ను వలే నీ పొరుగువాణ్ణి, నీ పొరుగువాని ప్లేస్లో నిన్ను ఊహించుకో అనే మాటకును ధర్మశాస్త్ర సారమునకును సంబంధమున్నది. ధర్మశాస్త్ర సారం ఏంటి? రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. ఏదో అర్థమైనట్టే ఉంది, కానీ కనిపించినట్టే ఉంది, కనబడకుండా ఉంది విషయం. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అనే ధర్మశాస్త్ర సారమునకు, అరే నీవే ఆ ప్లేస్లో ఉంటే నువ్వేం చేస్తావురా అనే వాదన, బోధన, సిద్ధాంతము ఒక ఆధారమై ఉన్నది. దాదాపు బ్రిడ్జ్ అయింది, గ్యాప్. ఇప్పుడు చెబుతున్నాను వినండి. అసలు క్రీస్తు సువార్త చాలామందికి అభ్యంతరకరంగా ఉంది. ఇది చెప్పొద్దంటారు, మత ప్రచారం చేయొద్దంటారు, మతం మార్పిడులు మంచిది కాదంటారు. మాకేదో ఒక మతం ఉంది కదా, ఆ మతం చెప్పడం ఎందుకండి, ఏదో దారిలో మేము ఉన్నాం కదా, మళ్ళీ కన్ఫ్యూషన్ ఎందుకండి అంటున్నారు. సరే, ఇదంతా ఒప్పుకుందాం. ముందు నీకు ఒక కథ చెప్తా. అది బైబిల్లో దేవుడు తన గురించి తాను చెప్పుకున్న కథ. బైబిల్లో దేవుడు తానే చెప్పుకున్న ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ. దేవుని ఆటోబయోగ్రఫీ, దేవుని స్టోరీ ఆయన మాటల్లోని విను. విన్నాక ఆయన ప్లేస్లోకి నువ్వు వెళ్ళిపో. దేవుని యొక్క ఆత్మకథ విను, తెలుసుకో. తెలుసుకున్నాక ఆయన ప్లేస్లో నిన్ను నువ్వు ఊహించుకొని అప్పుడు చెప్పు. సువార్త అనేది చెప్పడం మంచిదా కాదా, అప్పుడు నీ మాట నేను వింటాను. ఇక నువ్వు నన్ను కొట్టొద్దు, తిట్టొద్దు, బెదిరించొద్దు, చట్టాలు చేయొద్దు, మతం మార్పిడి విరోధ చట్టాలు, ఇవన్నీ బహవాస్ అండ్ ట్రాష్, ఇదంతా కచరా. నువ్వు అవన్నీ మాట్లాడొద్దు, నాకు అవసరం లేదు. నేను స్వయంగా సువార్త చెప్పడం ఆపేస్తా. నన్ను ఏ శక్తి ఆపలేదు. నేను బ్రతుకుంటే సువార్త చెబుతాను, నేను చచ్చిపోతే ఇంకా 1000 గొంతుకలతో చెబుతా సువార్త. విశ్వంలో ఏ శక్తి ఆపలేదు నన్ను, అంత కమిటెడ్ నేను. కానీ నేను ఒక ఆఫర్ ఇస్తున్నా, నేనే ఆపేస్తా సువార్త చెప్పడం. నేను సువార్త చెప్పడం ఆపేస్తానని ఆఫర్ ఇస్తున్నాను.
ఆన్ వన్ కండిషన్. దేవుడు బైబిల్లో తన గురించి తాను చెప్పుకున్న కథ విని నువ్వు దేవుని స్థానంలో ఉండి యోచించి నువ్వు చెప్పు, సువార్త చెప్పడం తప్పు, ఇది సరైంది కాదని నువ్వు చెప్పు, అప్పుడు వింటాను నీ మాట. దేవుడు చెప్పుకున్న కథ తెలుసా నీకు? ఇప్పుడు బాగా విను, మిగతావన్నీ పక్కన పెట్టేసి దేవుని ఆత్మకథ విను. దేవుడు ఒక్కడే ఉన్నాడు ఒకనొకప్పుడు. స్వర్గము లేదు, నరకము లేదు, దేవదూతలు లేరు, దురాత్మలు లేవు, పంచభూతములు లేవు, ప్రపంచాలు లేవు, నక్షత్ర మండలాలు లేవు, ఎలాంటి ప్రాణికోటి లేదు, ఏమీ లేదు, ఎవ్వరూ లేరు. ఆల్ అలోన్. సిర్ఫ్ సర్వశక్తిమాన్ ప్రభు ఎక్లౌతా పరమేశ్వర్, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఎటు చూసినా ఏమీ లేని శూన్యం. అప్పుడు ఆయన అనుకున్నాడు, నా వంటి కొందరు వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళను, నాలాగా మనోభావాలు, ఎమోషన్స్, ప్రేమ, ద్వేషము, దుఃఖము, సంతోషము, ఆశలు నెరవేర్చుకోవడానికి ప్రణాళిక రచించే వ్యూహరచన, చాతుర్యము, నైపుణ్యము, నాలాంటి ఇండివిజువాలిటీ కలిగిన కొంతమందిని సృష్టించాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని హృదయంలో ప్రచండమైన ప్రేమ ఊట పొంగుతూ ఉంది, ప్రేమ ఊరుతూ ఉంది. ఆర్పజాలని ప్రేమ, ఆపలేనటువంటి ప్రవాహ జలములాగా ఊరుతూ ఉంది ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఆ ప్రేమను ఎవరి మీద ఒకరి మీద ఎక్స్ప్రెస్ చేయాలి. గుండెల నిండా ప్రేమ ఉండి ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఎవరూ లేరనుకో, అది కూడా ఒక చిత్రహింసే. నా హృదయం నిండా ప్రేమ ఉంది, కానీ ఎవరి మీద చూపించాలో నాకెవరూ లేరు. చాలా డిప్రెషన్ వచ్చేస్తుంది. దేవునికి డిప్రెషన్ వచ్చిందని కాదు, కానీ ప్రేమ అనేది ఉంటే దానికి ఒక అవసరం ఉంది. ఆ ప్రేమను చూపడానికి, ఆ ప్రేమను పొందడానికి ఇంకొక వ్యక్తి ఉండాలి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ లవ్ పర్సోనిఫైడ్. వ్యక్తి రూపము దాల్చిన ప్రేమ ఆయన. ప్రేమ అనేది ఉంది. ప్రేమకు జస్టిస్ జరగాలంటే ప్రేమను వ్యక్తపరచడానికి ఒకడు ఉండాలి. అది ఒక మెషిన్ అయితే లాభం లేదు. ఒక గ్రహం చేస్తాడు, ఒక నక్షత్రం చేస్తాడు, ఒక యంత్రాన్ని చేస్తాడు. నువ్వు ప్రేమించగలవా? నీ ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ నువ్వు ప్రేమించగలవా? నీ కంప్యూటర్ సిస్టమ్ నువ్వు ప్రేమించగలవా? లవ్లో పడతావా నువ్వు? రిఫ్రిజిరేటరు, నీకున్న ఇస్త్రీ పెట్టే, నీకున్న మైక్రోవేవ్ ఓవెను, దాంట్లో నువ్వు ప్రేమలో పడిపోతావా? అది మెషిన్. అది దానికి మనసు ఉందా? మనోభావాలు ఉన్నాయా? స్విచ్ చేస్తే దాని పని చేస్తే ఆఫ్ అయితే అయిపోతుంది అంతే. స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, మళ్ళీ ఆఫ్ చేస్తే తిరగడం ఆపేస్తుంది. ఎప్పుడైనా ఫ్యాన్ ముందు పోయి ఐ లవ్ యూ వే భలే తిరిగేసావుగా, నిన్ను కొని నేను 1 year అయిపోయింది, ఎప్పుడు నువ్వు నా మాట ఉల్లంఘించలేదు, యూఆర్ సో ఒబీడియంట్, ఐ లవ్ యూ వే ఫ్యాన్ అని ముద్దు పెట్టుకుంటే మీ ఆవిడే నిన్ను పట్టుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో వేస్తుంది. వీడు ఫ్యాన్ పట్టుకుని ఐ లవ్ యూ వే అంటున్నాడు, ఈ మైండ్ పోయింది వీడికని. ఏటీఎంలో చూసి ఎప్పుడన్నా ఐ లవ్ యూ అంటావా? మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి పరిపాలన మొదలైనాక ఏటీఎంలో చూసి ఎవడు ఐ లవ్ యూ అన్నాడు, ఐ హేట్ యూ అంటాడు. అందులో పైసలే రావట్లేదు. అంతకుముందు కూడా ఐ లవ్ యూ చెప్పం, ఇప్పుడు అసలే చెప్పం. ప్రియులారా, ప్రేమ అనేది వ్యక్తము కావాలి, ఎక్స్ప్రెస్ కావాలంటే నాలాంటి మనోభావాలున్న ఇంకొకడు కావాలి. అప్పుడు సర్కిల్ కంప్లీట్ అవుతుంది. అందుకే దేవుడు వ్యక్తులను సృష్టించాలనుకున్నాడు. కడుపులో బిడ్డను మోస్తున్న తల్లి
ఉల్లన్ దారాలు పట్టుకొచ్చి 2 పెద్ద పెద్ద నీడిల్స్ సూదులు పట్టుకొచ్చి స్వెటర్ అల్లుతూ ఉంటుంది. ఎందుకమ్మా స్వెటర్ అల్లుతున్నామంటే పుట్టబోయే బిడ్డ కోసం అండి. బిడ్డ ఎక్కడుంది, మాకు కనపడలేదే అంటే లోపల ఉందండి, వస్తుందండి. అది బయటకు వచ్చే టైం దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత నేను స్వెటర్ అల్లడానికి వీల్లేదు. అది బయటికి రాకముందే స్వెటర్ రెడీగా ఉండాలి. ఎందుకంటే నేను కనేది చలికాలానికి డేట్ ఇచ్చారు డాక్టర్లు. బిడ్డను మోస్తున్న తల్లి కనకముందే స్వెటర్ చేసినట్టు కొందరు కుమారులను సృష్టించాలనుకున్న దేవుడు కుమారులను సృష్టించక ముందే గ్రహమండలాలను సృష్టించాడు. వాళ్ళు ఉండడానికి ఇండ్లు ఉండాలి కదా. ముందే కుమారులను సృష్టించాడు అనుకో, గ్రహాలు లేవు, నక్షత్ర మండలాలు లేవు, మరి ఎక్కడ ఉంటారు? కోట్ల మంది దేవదూతలను చేసిన తర్వాత ఒరే పొరపాటున ముందే చేసేసాను, మీరందరూ ఆ మూలకు ఉండండిరా, మీరు నివసించడానికి మళ్ళీ గ్రహాలు ప్రపంచాలు చేస్తాను, కొంచెం మాకు బై మిస్టేక్ ముందు మిమ్మల్ని కనేసాను, మరి ఇప్పుడు మీకు తొడగడానికి అంగీలు లేవు, మీరు ఉండడానికి ఇళ్ళు లేవు అని అంటే బాగుంటుందా? సర్వశక్తిమంతుడైన దేవుడు అలా చేయవచ్చా? ఏ తెలివి తక్కువ కూడా చేయడు అలాగా. కొడుకుల్ని కనేసినాక అప్పుడు వాళ్ళని ఎక్కడ ఉంచాలని వెతుక్కోడు. కొడుకు పుడుతున్నాడు అంటే వాడు పుట్టకముందే వాడు పుట్టాక ఎక్కడ ఉంచాలో ముందు చూసుకుంటాడు. దేవుడు కోటాను కోట్ల మంది స్వర్గలోకవాసులను సృష్టించక ముందు కోటాను కోట్ల గ్రహమండలాలను చేశాడు. తర్వాత వాళ్ళని చేశాడు. దేవుడు ప్రేమామయుడు. ఇన్ని కోట్ల మందిని ప్రేమించి దేవుడు సంతోషంగా ఉన్నాడు. కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి, అప్పటికింకా భూమి లేదు. భూమి లేదు కాబట్టి హిమాలయ పర్వతాలు లేవు. హిమాలయ పర్వతాలు లేవు కాబట్టి కైలాసం లేదు. అప్పటి కథ చెప్తున్నాను నేను. బిఫోర్ యువర్ కైలాసం ఎగ్జిస్టెడ్. భూమి లేదు, ఆ కైలాసం ఎట్టుంటుంది, హిమాలయాస్ ఎక్కడిది, శంబల ఎక్కడిది. తర్వాత భూమిని చేశాడు. దేవుడు దేవదూతలను చేసేటప్పుడు వాళ్ళకు స్వేచ్ఛనిచ్చాడు. ఈ స్వేచ్ఛ అనేది కత్తి లాంటిది. ఒక కత్తి చేస్తాం, కత్తితో టమాటాలు కోయొచ్చు, ఆపిల్ కోయొచ్చు, దోసకాయలు కోయొచ్చు, సొరకాయలు కోయొచ్చు, పీక కూడా కోయొచ్చు. ఆపిల్స్ మాత్రమే తెగే ఒక కత్తి, పీక మాత్రం తెగని ఒక కత్తి. నువ్వు చేయగలవా? ఆపిల్స్ కూరగాయలు పోస్తే కసక్కుని తెగాలి, పీకకు పెడితే మాత్రం ఎంత కోసినా తెగకూడదు. అటువంటి కత్తి నువ్వు చేయగలవా? కూరగాయలు తెగితే పీక కూడా తెగుతుంది, పీక తెగలేదంటే కూరగాయలు కూడా తెగవు. స్వేచ్ఛ అటువంటిది. స్వేచ్ఛ అనేది ఉన్నప్పుడు మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. కత్తిని చేసినప్పుడు వాడు మంచోడైతే కాయగూరలు కోస్తాడు, వాడు దుర్మార్గుడైతే పీకలు కోస్తాడు. కత్తి చేసినోడిది తప్పు కాదు, ఆ కత్తిని దుర్వినియోగపరిచినది తప్పు. స్వేచ్ఛ ఇవ్వడం దేవుని తప్పు కాదు. స్వేచ్ఛను ఒకడు దుర్వినియోగపరుచుకున్నాడు, వాడే సైతాన్ అయిపోయాడు. సరే, సైతానుతో పాటు కొన్ని కోట్ల మంది దూతలు పడిపోయారు. నీవే దేవుడివైతే అనేది ఇప్పుడు ప్రసంగం. నీవే దేవుడివైతే, ఎవ్వరూ లేకముందు నీవు ఉండి ఉంటే, నీ గుండెల నిండా ప్రేమ పొంగుతూ ఉంటే, ఆ ప్రేమ ఎవరి మీద చూపాలో అర్థం కాక కొంతమంది నీలాంటి వ్యక్తులను నువ్వు సృష్టించుకుంటే, వాళ్ళని ప్రేమించుకుంటూ ఉంటే, వాళ్ళని మెషిన్లలాగా రోబోలలాగా తయారు చేయకుండా నిన్ను పోలిన వ్యక్తులుగా వాళ్ళని చేసి వాళ్ళతో డాడీ అని పిలిపించుకొని కన్న తండ్రి పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడినట్టు నువ్వు ప్రేమలో వాళ్ళని ఆడించుకుంటూ పాడించుకుంటూ వాళ్ళ స్తుతులు అందుకుంటూ వాళ్ళ సహవాసంలో ఆనందభరితుడవై అంతము లేని కాల ప్రవాహాన్ని నీవు అనుభవించి ఆనందిస్తూ ఉంటే, నీవే సృష్టించిన ఒకడు నీ మీద తిరుగుబాటు చేస్తే నీవేం చేస్తావు?
వీడికి నేను స్వేచ్ఛ ఇవ్వకుండా ఉండాల్సింది తప్పైపోయింది అనుకుంటావా? నేను చెబుతున్నాను, నీకు కొడుకున్నాడు అనుకో, రే సైకిల్ ఎక్కి రోడ్డు మీదకి వెళ్ళకరా, కాళ్ళు ఇరుగుతాయి, పెద్ద పెద్ద బండ్లు వస్తూ ఉంటాయి అని చెప్తావు. చెప్పినా వాడు వెళుతాడు. వెళితే ఒకవేళ వాడికి కాళ్ళు ఇరుగుతాయి, దెబ్బలు తగులుతాయి. వద్దురా నాన్న దెబ్బలు తగిలించుకుంటావని చెప్తావు, కానీ నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు వాడిని కుర్చీకో మంచానికి వేసి గట్టిగా తాళ్ళతో కట్టేసి వెళ్తావా? నువ్వు తండ్రి అయితే అలా చేయలేవు. ఎంత చెప్పినా వినడండి వాడు. మళ్ళీ వెళ్తాడు, దెబ్బలు తగిలించుకుంటాడు, ఏడుస్తావు, కానీ నీ కొడుకును కట్టేయటానికి నువ్వు ఇష్టపడవు. దేవుడు అంతే, వద్దని చెబుతాడు కానీ నియంతగా వ్యవహరించడు. నువ్వు నీ పిల్లలకు మంచిదారి నడవమని చెప్తావు కానీ కట్టేస్తావు. వాళ్ళను కట్టేయగలవా? దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, అందులో ఒకడు దుర్మార్గుడు స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకున్నాడు. ఎందుకు అలా జరిగిందో నేను దేవుని విశ్వ ప్రణాళికలో రాశాను. సార్వత్రిక విశ్వంలో ఒక సాపేక్షత న్యాయం ఉన్నది. అది మీరు చదవండి, నా బుక్ చదవండి. అసలు సైతాన్ అనేవాడు ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు రాశాను. భూలోక చరిత్రలో సాతాను ఆవిర్భావానికి నేనిచ్చిన ఆ వివరణ ప్రప్రథమమైన వివరణ. ఎవ్వరు ఆ యాంగిల్లో రాయలేదు, ఆలోచించలేదు, బుక్ రాయలేదు, నేను కూడా రాయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి రాయించాడు నా ద్వారా. సరే, ఒకడు చెడిపోయాడు, వాడి వెంట కొన్ని కోట్ల మంది పోయారు. తరువాత దేవుడు భూమి మీద మానవ జాతిని సృష్టించాడు. నువ్వే దేవుడు అయితే దూతలను చేసావు, తర్వాత మనుష్య జాతిని చేసావు. నువ్వే అనుకో, ఇంకా వేరే వాడికి నువ్వే దేవుడివి అనుకో. మానవ జాతిని చేసావు. వీళ్ళు లోబడరా అని పరీక్షించడానికి ఒక ఆజ్ఞ ఇచ్చావు. నీ మాట మానవ జాతి వినలేదు. నువ్వు వద్దు అన్న పండు వాళ్ళు తినేశారు. అది మామిడి పండ్ల, జామ పండ్ల, అరటి పండ్ల, చింతపండ్ల అనేది కాదు అక్కడ ప్రశ్న. అది ఏ పండు అనేది కాదు. దేవుడు వద్దు అన్న మాటను వాళ్ళు ఖాతరు చెయ్యలేదు, దేవునికి దూరమైనారు. నీవే దేవుడు అనుకో. నీవే పుట్టించిన మనుషులు నీ మాట వినకుండా అడ్డంగా నడిస్తే నీ మనసు ఎలాగుంటుంది? గాయపడుతుందా? వెరుగుడు బాగా జరిగిందంటావా? నీకు ఎలా ఉంటుంది? గాయపడవు? దేవుని షూస్లో నీ కాళ్ళు పెట్టి ఆలోచించు. ఎవ్వరూ లేకముందు నీవు విశ్వాన్ని సృష్టించావు. నీవు సృష్టించిన దేవదూతల్లో కొంతమంది నీ మీద తిరుగుబాటు చేశారు. నీ మనసు గాయపడదా? తర్వాత మానవ జాతిని సృష్టించావు నువ్వు, వాళ్ళు కూడా నీకు అవిధేయులైనారు. నీ మనస్సు గాయపడదా? దేవదూతలు పాపం చేసినప్పుడు ఎవడో వచ్చి వాళ్ళని శోధించలేదు, కానీ ఈ మానవులు పాపం చేసినప్పుడు పడిపోయిన దేవదూతలు వచ్చి శోధించారు. కాబట్టి వీళ్ళకు రక్షణ పొందే అవకాశం ఇవ్వాలనుకున్నావు. నువ్వు చాలా మంచోడివి, దేవుడివి కదా నువ్వు. దూతలు పడిపోవడానికి వేరే బహానా లేదు, వాళ్ళే సొంతంగా పడిపోయారు. కానీ మనిషి పడిపోవడానికి వాడే బాధ్యుడు కాదు. అంతకుముందు పడిపోయిన ఒకడు వచ్చి చెడగొట్టాడు. ఒరే, నీ ప్రమేయం లేకుండా, నీకు తెలియకుండా నువ్వు పడిపోయావురా, నీకు తెలియకుండానే, నీ కృషి లేకుండా నేనే రక్షిస్తాను అన్నాడు దేవుడు. నువ్వే ఊహించుకో. నీవు సృష్టించిన మనిషి నీ మాటను ఉల్లంఘించాడు, కానీ వాడిని చెడగొట్టినోడు ఇంకోటి దుర్మార్గుడు ఉన్నాడు కనుక వీడిని రక్షించుకోవాలి నేనే భూమి మీద మానవ కుటుంబంలో నేను పాపము లేకుండా జన్మించి, ఓ మానవుడా, నిన్ను పతనములోనికి నడిపించిన దుష్టుని తల చిత్తగొట్టి నీకోసం నేను బలి అయి యజ్ఞమై మరణించి నీకు రక్షణ ఇస్తానని నువ్వు వాగ్దానం చేసావు ఏదెను తోటలో.
ఆది కాండంలోకి వెళ్ళిపో, ఏదైనా తోటలోకి వెళ్ళిపో, యెహోవా దేవుని షూస్లో నువ్వు నిలబడు. You have promised Adam and Eve that he will be born out of a woman without the contribution of a male person. ఏ పురుషునితో ప్రమేయం లేకుండా పవిత్రమైన ఒక కన్యక గర్భంలో పుడతానని నువ్వే వాగ్దానం చేశావు. అప్పటికి మానవులు లేరు కనుక మతాలు లేవు, మతాలు లేవు కనుక మత గ్రంథాలు లేవు, మత గ్రంథాలు లేవు కనుక దేవుళ్ళు లేరు, దేవతలు లేరు. ఆదాము హవ్వ ఇద్దరే ఉండేది, మనుషులు లేరు, మానవ సమాజం లేదు. కాబట్టి మత గ్రంథాలు లేవు, మతాలు లేవు, దేవతలు లేవు, దేవుళ్ళు లేరు, ఏమీ లేదు. ఇద్దరే మనుషులు ఉంటే నువ్వు వాగ్దానం చేసారే, మిమ్మల్ని రక్షించడానికి నేను నీ కుటుంబంలో మనిషి అయి పుడతాను రా. అందరూ పుట్టినట్టు స్త్రీ పురుషుల కలయిక ద్వారా కాదు, పురుష ప్రమేయం లేకుండా నేను మానవాతీతంగా పుడతాను, పుట్టి బలి అయి తిరిగి లేస్తాను. వాగ్దానం చేసిన తర్వాత నిన్ను వదిలేసి మానవ జాతి వెళ్ళిపోయి నీవు సృష్టించిన మనుషులు కొత్త కొత్త దేవతలను పెట్టుకున్నారు. నీ మనసు గాయపడదా అని అడుగుతున్నాను నేను. నీవు దేవుడు అయి ఉండి దేవదూతలను సృష్టిస్తే వాళ్ళు తిరుగుబాటు చేశారు. నీవిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకున్నారు. నీ మనస్సు గాయపడింది. మనుషులను చేస్తే వీళ్ళు తిరుగుబాటు చేశారు, నీ మనస్సు మళ్ళీ గాయపడింది. అయినా వాళ్ళకు రక్షణ ఇవ్వడానికి ప్రణాళిక చేసావు. ఆ రక్షణ ప్రణాళిక నీవు వాగ్దానం చేసిన ప్రకారం కాలము సంపూర్ణమైనప్పుడు నీవు అవతారం ఎత్తే లోపల వీళ్ళు 101 మతాలు సృష్టించుకున్నారు, దేవతలను కల్పించుకున్నారు. నువ్వు భూమి మీదకి వచ్చేసరికి నీకు తెలియకుండా ఎవరెవరెవరెవరు దేవతలు. వీళ్ళందరూ నక్షత్రాలను చేయలేదు, సూర్యుని చేయలేదు, చంద్రుని చేయలేదు, పంచభూతాలను చేయలేదు. ఆదాముని చేసినప్పుడు వీళ్ళొక్కడు లేడు. మనుషులందరినీ నువ్వు చేశావు. మనుషులు కొందరు దేవతలను చేశారు. నీ మనస్సు గాయపడదు? సరే, అయినా ఓర్చుకున్నావు. నీవే దేవుడు అని అందరూ తెలుసుకోవడానికి సైన్సులు, మత గ్రంథాలలో, అన్ని శాస్త్రాల్లో ఆధారాలు నీవు కల్పించి వాళ్లకు చూపించి బలి అయినావు, తిరిగి లేచావు. నన్ను గూర్చిన వార్త లోకమంతా ప్రకటించమన్నావు. నిన్ను గూర్చిన వార్త, నువ్వు దేవుడివి, సృష్టికర్తవు, మనుషులకు వాగ్దానం చేసిన ప్రకారం బలి అయి తిరిగి లేచి వెళ్ళిపోయావు స్వర్గానికి. మళ్ళీ తొందరగా దిగి వస్తా, మళ్ళీ రెండోసారి వస్తానన్నావు. నీ వచ్చే లోపల నీ రక్షణ సువార్తను లోకమంతా చాటించమన్నావు. వేరే వేరే దేవతలను కల్పించుకున్న మనుషులకు ఈ అసలైన సృష్టికర్త యొక్క మార్గం ఇష్టం లేక దేవుడవు నీవు, నిన్ను గూర్చి ప్రకటించిన వాళ్ళని చంపుతున్నారు, కొడుతున్నారు, హింసిస్తున్నారు. నీ మనస్సు గాయపడదా? ఏంట్రా, నేను సృష్టించిన మీరు నాకు తెలియకుండా కొత్త దేవుళ్ళని పెట్టుకున్నారు ఏంట్రా? ఒక్కదానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. నేనే దేవుడనని అన్ని మత గ్రంథాల్లో ఎవిడెన్సెస్ కనబడుతున్నాయి. మీకు కనబడదా? మీకు కంటి కానదా? నా దాసులను పంపించాను, ఇష్టమైతే నమ్మాలి, లేకపోతే వదిలేయాలి. కొట్టడం ఏంటి, చంపడం ఏంటి? నీ మనస్సు గాయపడదా? దేవుడిగా నీవు ఆలోచించు. సరే, నీవు సృష్టించి నీ మాట వినకుండా పతనమైపోయిన మనుషుల కొరకు నీవే మనిషి అయి పుట్టి వాళ్ళ కొరకు యజ్ఞమై మరణించి లేచి చిత్రహింసలు వాళ్ళ కొరకు అనుభవించి నీ సువార్తను ప్రకటింపజేస్తుంటే నిన్ను మనుషులు దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు, వాడు వీడని మాట్లాడుతున్నారు, చండాలంగా పలుకగూడని దుర్భాషలాడుతున్నారు. నీవెవరో తెలుసా? పంచభూతములను శూన్యములో పుట్టించిన అనంత శక్తి సంపన్నుడు. నీకు కోపం రాదు?
ఆ కోప దినమే మన కళ్ళ ముందు రాబోతుంది. ఇఫ్ యూ వర్ గాడ్ హూ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, ఇఫ్ యూ వర్ గాడ్ హూ ప్రామిస్డ్ మ్యాన్ కైండ్ దట్ హీ విల్ డై ఫర్ దెమ్, ఇఫ్ యూ వర్ ద గాడ్ హూ టుక్ ద ఫార్మ్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్, నీవు సృష్టించిన దేవుడు అయితే, నీవు మట్టి నుంచి మనిషిని చేసిన దేవుడు అయితే, ఆ మట్టి మనుషుల కొరకు ప్రాణం పెట్టి లేచిన దేవుడవు నీవైతే, నీ సువార్తను తృణీకరిస్తే నీ మనసు ఎలాగుంటుంది? జస్ట్ ఇమాజిన్, నువ్వు ఒక మనిషిని చాలా ప్రేమించావు, ఆ షూస్లోకి వెళ్ళిపోను. ఒక మనిషిని నీవే చాలా ప్రేమించావు, వాళ్ళు నీ ప్రేమను అర్థం చేసుకోకుండా ద్వేషిస్తున్నారు. నీ మనసు ఎలా ఉంటుంది? ఒక కథ చెబుతాను. ఒకడు చదువుకుంటున్నాడు కాలేజీలో, అప్పుడప్పుడు ఇంటికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ అంటే వాడికి ఇష్టం ఉండదు, వాళ్ళ అమ్మ వికారంగా ఉంటుంది. వాళ్ళ అమ్మకు ఒకటే కన్ను, గుడ్డిది. ఊరందరూ ఆమెను గుడ్డిదని అసహించుకుంటారు. వీడికి ఇష్టం లేదు. ఇట్లాంటి ఆమె కడుపున పుట్టానేంటి నేను, అందం లేదు, చందం లేదు, వికారంగా ఉంది, నల్లగా ఉంది, అసలు ఒంటి మీద కండ లేనట్టు. ఆమెను అమ్మని పిలవాల్సి వచ్చింది. అందరు అమ్మలు చాలా అందంగా ఉన్నారు, మా అమ్మే బాగోలేదు. అందులో ఒక కన్ను లేని గుడ్డిది అసహించుకుంటున్నాడు. ఆ పిచ్చి తల్లి వస్తుంది, బాబు అన్నం తిన్నా, చిచి నువ్వు నా దగ్గరికి నాకు అసలు కనిపించకు, నువ్వు అందరి ముందు నన్ను బాబు అని మా అబ్బాయిని చెప్పకు, నువ్వు నాకు అసహ్యంగా ఉంది, అవమానంగా ఉంది. ఆ తల్లి కళ్ళల్లో నీరు, ఒకటే కన్నుంది, ఒక కన్ను గుడ్డిది, నీళ్లు కార్చుకుంటూ పక్కకి వెళ్ళి కన్నీరు కార్చి వెళ్ళిపోతుంది. వాడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఉద్యోగం వచ్చింది. చాలా రోజులయ్యాక అమ్మ చనిపోతుంది, మరణ పడక మీద ఉంది. ఆఖరిసారి కొడుకును చూడాలనుంది అని పిలిచింది. వాడికి ఇష్టం లేదు. ఆ దరిద్రురాలు, ఆ వికారంగా ఉన్నామే, ఎందుకు నేను వెళ్ళాలా? కానీ సరే ఆఖరి చూపురా తల్లి, కన్ను తల్లి, మళ్ళీ తర్వాత బాగుంటుందని పెద్దలందరూ చెప్పి తీసుకొచ్చారు. ఆమె అన్నది, బాబు నన్ను క్షమించురా, మా అమ్మ అని నువ్వు నన్ను చెప్పుకోవడానికి వీలు లేకుండా వికారంగా ఉన్నందుకు నన్ను క్షమించురా. ఒక కన్ను లేని గుడ్డిదాన్ని అయినందుకు నన్ను క్షమించురా. కానీ నేనేం చేయాలి, నా వల్ల కాలేదు. నీవు చిన్నప్పుడు ఆడుకుంటూ ముందుకు పడిపోయి ఒక పదునైన రాయి నీ కన్ను గుచ్చుకుని చితికిపోయిందిరా. నా కొడుకు ఒంటి కన్నోడు కావడం నాకు ఇష్టం లేక అప్పుడే నా కన్ను నేను నీకు దానం చేశానురా. నీ ఎడమ కన్ను నేను ఇచ్చింది, నా కన్ను. నీకు చెబితే నువ్వు తట్టుకోలేవని ఇన్నేళ్ళు చెప్పలేదురా, చచ్చిపోతున్నాను కదా, కనీసం ఇప్పుడైనా చెప్పాలి అని. ఐఎమ్ సారీ, అందరి ముందు ఇదిగో మా అమ్మ నువ్వు చెప్పుకోలేకుండా వికారంగా ఉన్నందుకు నన్ను క్షమించు బాబు అని ఆ తల్లి కన్ను మూసి చచ్చిపోయింది. ఆ కొడుకు పరిస్థితి ఊహించగలరా మీరు? గుండెలు పగిలి భోరుమని ఇచ్చాడు. తల్లి శవం మీద, అమ్మ ఒక్కసారి మాట్లాడమ్మా, నన్ను క్షమించమ్మా, జీవితం అంతా నేను అనవసరంగా ద్వేషించానన్న అమ్మ, నేను దౌర్భాగ్యుడిని, అన్యాయంగా నిన్ను బాధ పెట్టాను, ప్లీజ్ ఒక్కసారి. ఆ తల్లి వెళ్ళిపోయింది. వాడిని ప్రేమించి వాడి కొరకు తన కన్ను ఇచ్చేసినటువంటి అమ్మను ఆ కొడుకే అసహించుకున్నట్టు వాళ్ళ మానవ జాతి యేసును అసహించుకుంటుంది. దుర్మార్గం కాదా ఇది? అమానుషం కాదా ఇది? ఇదే నా మానవత్వం? నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం ఇచ్చినటువంటి యేసును ఎందుకు ద్వేషిస్తున్నావు? యేసును ద్వేషించడానికి ఎవరికైనా న్యాయమైన కారణం ఉన్నదా అని నేను అడుగుతున్నాను. ఇది అన్ని మతాలలోని భక్తులకు, ధర్మ ప్రచారకులకు, పీఠాధిపతులకు
అద్దంకి రంజిత్ ఓఫీర్ అనే సువార్తికుడు అడుగుతున్న బహిరంగ ప్రశ్న, మీరు మనుషులైతే, మీకు మానవత్వం ఉంటే నాకు సమాధానం కావాలి. ఎందుకు మీరు యేసును ద్వేషిస్తున్నారు? మీకోసం కొరడా దెబ్బలు తినడం యేసయ్య తప్ప? మీకోసం ముఖాన ఉమ్ము వేయించుకొని మీకోసం ప్రాణం అర్పించడం యేసయ్య తప్ప? మీరు యేసును ద్వేషించడం ఎలాగున్నదంటే, తన కొడుకు కోసం కన్ను ఇచ్చేసిన తల్లిని గుడ్డిదానా అని అసహించుకున్న కొడుకులాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఇంత గాయపరిచి, నీ తిరుగుబాటుతో గాయపరిచావు, నువ్వు పాపాలతో యేసును గాయపరిచావు, నీ అవిధేయతతో నీ సృష్టికర్తను గాయపరిచావు. ఇప్పుడు నిన్నేం చేయాలో నువ్వు చెప్పు. అసలు నీవు హృదయపూర్వకంగా ప్రేమించి, నీ ప్రాణమే ఇచ్చేసి, అంతగా ప్రేమించి, నీ సర్వస్వము త్యాగం చేసి, నీకేమీ లేకుండా చేసుకొని ఒక మనిషిని బాగు చేయాలని మొత్తం నిన్ను నీవే ఖర్చు చేసేసుకున్నాక వాడు నిన్ను చీపో అని కసిరి కొడితే నీ మనసు ఎంత గాయపడుతుంది. నువ్వు అలా చేశావు. నిన్నేం చేయాలి చెప్పు? నేను యేసయ్య ఏమి చేయడు. యేసును తృణీకరించేవాడు తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు. పరలోకానికి రమ్మని ఒక చక్కటి రాజమార్గం ఏర్పాటు చేశాడు ఆయన. దానికి ఖర్చు కాదు, కష్టము కాదు. రాను పొమ్మ అనేస్తున్నావు, నీకు మిగిలింది ఇంకొక్కటే దారి. అవిధేయులందరికీ నియమించబడిన అగ్నిగుండపు దారి. యేసును ప్రేమించడానికి కారణాలు ఎన్నైనా ఉన్నాయి, కానీ ద్వేషించడానికి కారణం లేదు. యేసును నమ్మడానికి ఆధారాలు ఉన్నాయి, యేసును నమ్మకపోవడానికి నీకు ఆధారం లేదని నేను చెప్తున్నాను. లేదు, ఆధారం లేదు. ఎలా, ఎందుకు నమ్మవు నీవు అంటే, మా దగ్గర చాలా కోట్ల సంవత్సరాల చరిత్ర. అరే ఎన్నిసార్లు చెబుతున్నాను, నీ చెవులు ఏమైపోయినాయి? ఆ కోట్ల ఏళ్ళ వెనకట్టున్నటువంటి ఒక రాయో, ఓ చెంబో, చిప్ప ఏదో తీసుకురా, యేసు గీసు వదిలేసి నేను నీ మతంలోకి వస్తానని చెప్తున్నా. నీవు అనుకున్న కోట్ల సంవత్సరాల కథలకు ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ లేవు. చెవులు తెరుచుకొని వినండి. కథలు రాసుకొని నమ్మి ఆ కథలను బట్టి అసలైన దేవుణ్ణి ద్వేషిస్తున్నావు. నువ్వు రాసుకున్న కథలే నిజమని భ్రమలో బ్రతికి నిన్ను సృష్టించిన వాణ్ణి, నీకోసం మరణించి లేచిన వాణ్ణి నువ్వు ద్వేషిస్తున్నావు. ఇది క్షమించరాని నేరము, క్షమించరాని నేరం. యేసును ఎవరైతే తృణీకరిస్తున్నారో అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త. బెదిరింపు కాదు ఇది, ప్రేమతో చేసే హెచ్చరిక. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచను అనుకునే వాళ్ళు ఈ దేవుడు చెప్పుకున్న ఆత్మకథలో దేవుని షూజులో కాళ్ళు పెట్టి నిలబడి ఒకసారి ఆలోచించండి. ఇంత చేసిన దేవుణ్ణి ప్రేమించడం న్యాయమా, ద్వేషించడం న్యాయమా? ఇంత త్యాగము చేసి నీ కొరకు రక్షణ సిద్ధపరిచిన యేసునాథుణ్ణి ఆరాధించటము న్యాయమా, ద్వేషించటం న్యాయమా? స్తుతించడము న్యాయమా, దుర్భాషలాడడం న్యాయమా? యేసును ద్వేషించే ప్రతి ఒక్కడు చాలా ఘోరమైన పొరపాటు చేస్తున్నారు. దేవుని స్థానంలో ఉండి ఆలోచించు. నీవు సృష్టించి, నీవు ప్రేమించి, నీవు పోషించి, నీవు వాళ్ళ తప్పులన్నీ నీ మీద వేసుకొని, వాళ్ళ కొరకు నీవు వికారంగా మారిపోయి, వాళ్ళ కొరకు నీవు బీదవాడిగా మారిపోయి, వాళ్ళ కొరకు నీవు చచ్చిపోయి తిరిగి లేస్తే వాళ్ళు నిన్ను దుర్భాషలు ఆడితే నీ హృదయం ఎలా ఉంటుంది? ఆ గాయపడ్డ హృదయంతో ఆ దేవుడు రెండవసారి తిరిగి రాబోతున్నాడు. ఆయన తిరిగి రాబోతున్నాడని సూచన, నీకు హెచ్చరిక నాదం చేయడానికే ఆ కరోనా వైరస్ వచ్చింది, ఎయిడ్స్ వైరస్ వచ్చింది.
భూకంపాలు వస్తున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి. కోపాగ్నితో భగభగ మండుతూ నాదస్వరూపుడు దిగిరానై ఉన్నాడు. మిమ్మల్ని ఎవరు తప్పించలేరు. కొండలు గిండలు ద్వీపాలు మొత్తం పరిగెత్తే రోజు రాబోతుంది యేసు సన్నిధిలో. 3 మేకులు కొడితే పీక్కోలేడని అవాకులు చెవాకులు పేల్తారా మీరు? అడవిలో ఎవడో బోయేవాడు ఒక్క బాణం కొడితే బొటన వేలు గుచ్చుకొని చచ్చిపోయినాడు. వాడిని ఎలా దేవుడు నమ్ముతున్నావు నువ్వు? బేవాకు. 3 మేకులు కొడితే పీక్కోలే వెటకారం చేస్తావు నువ్వు. నీవు నమ్మిన అవతార పురుషుడు బాణం బొటన వేలు కొడితే ఎలా చచ్చిపోయాడు? మరి నేనే చచ్చిపోవు, నువ్వే చచ్చిపోవు. అక్కడేమో అవతార పరిసమాప్తి అని కథ చెప్తావు నువ్వు. ఒక్క బాణం దెబ్బకు అది బొటన వేలు దిగితే చచ్చిపోయిన వాడినేమో నువ్వు ఆరాధించేది న్యాయం అవుతుందా? వేదము చెప్పిన ప్రకారం నాకు యజ్ఞమే లేచిన వాడిని నమ్మడం అది తప్పవుతుందా? చాలా పొరపాటు చేస్తున్నారు. క్రీస్తుని వెటకారం చేసేవారు, దూషించేవారు నరకపు మంటల్లో పడడానికి మీకు మీరే మార్గం సిద్ధపరచుకుంటున్నారు. ఇఫ్ యు ఆర్ గాడ్, ఇఫ్ యు ఆర్ క్రియేటర్, ఇఫ్ యూ డైడ్ ఫర్ ద మ్యాన్ కైండ్, ఇఫ్ యూ ఆర్ రిజెక్టెడ్, నీ మనసు ఎలా గాయపడుతుంది? ఆఖరిని ఒక మాట చెబుతున్నా, ద రిజెక్టెడ్ లవ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ఎనిమీ. రిజెక్టెడ్ లవ్, తృణీకరించబడిన ప్రేమ చాలా ప్రమాదకరం. స్వచ్ఛమైన ప్రేమను తృణీకరించావంటే ఆ ప్రేమ నిన్ను సర్వనాశనం చేస్తుంది. నువ్వు ఒకరిని ప్రేమిస్తే తృణీకరించారనుకో, నువ్వు ఎంత గాయపడతావు? ఒక అమ్మాయిని ప్రేమించాను, ఐ లవ్ యూ అని తిరుగు, ఆమె నాకు ఇష్టం లేదంటే నీ మనసు గాయపడదు? స్వచ్ఛమైన ప్రేమను తృణీకరిస్తే రిజెక్టెడ్ లవ్ హర్ట్ అవుతుంది. తర్వాత అది ఏం చేస్తుందో తెలియదు. నువ్వు తట్టుకోలేవు. రిజెక్టెడ్ లవ్ అనేది, గాయపడిన ప్రేమ అనేది ప్రచండ కోపంతో దిగి వస్తుంది. నువ్వు తట్టుకోలేవు. దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్. మేబీ యూ విల్ నెవర్ గెట్ అనదర్ ఛాన్స్. రిసీవ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్. ఈ రాత్రి యేసును నీ హృదయంలోకి ఆహ్వానించు. లేకపోతే నీ బ్రతుకు ఎప్పటికీ తెల్లారకపోవచ్చు. చీకట్లోనే నువ్వు మిగిలిపోవచ్చు. దేవుడు నీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నా సోదర భారతీయులతో నువ్వు మాట్లాడు. క్షమించండి తండ్రి. నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమించావు, కానీ మేము నిన్ను చాలా ద్వేషించాం. बिल्कुल नाइंसाफ़ी है प्रभु जी, तुम्हारे साथ बहुत बड़ा नाइंसाफ़ी हुआ, हमने किया नाइंसाफ़ी, हमें माफ़ कर देना प्रभु जी, क्षमा करना प्रभु जी. చాలా ప్రేమించిన నీకు మేము ద్వేషాన్ని చూపించి చాలా నీకు అన్యాయం చేశాం. మా దేశ ప్రజలను మీరు ఒక్కసారి దర్శించండి. వాళ్ళకి తెలియక చేస్తున్నారయ్యా. వాళ్ళకు అబద్ధాలు చెప్పేశారు. అందరూ యేసును కూర్చి నెగటివ్ ప్రచారం చేశారు. వాస్తవాలు తెలీదు, కళ్ళు మూసుకుపోయినాయి, మనోనేత్రాలు గుడ్డివిగా చేయబడ్డవి నా దేశ ప్రజలకు. వాళ్ళు యేసును ద్వేషిస్తున్నారంటే వాళ్ళు వాస్తవాలు తెలియక ద్వేషిస్తున్నారు. నీ కోపాగ్నిని నా దేశం మీద కుమ్మరించక ముందు ఒక్కసారి పరిశుద్ధాత్మ కుంభవర్షాన్ని కుమ్మరించి నా దేశ ప్రజల కళ్ళు తెరవండి. సత్యము వారికి బోధపడేటట్లు చేయండి. అసలు వాస్తవం ఏమిటో వారు తెలుసుకుంటకు సహాయం చేయండి. దేవుని ఆత్మకథ విని ఆయన షూస్లో, ఆయన చెప్పుల్లో తమ కాళ్ళు పెట్టి ఆయన సిచ్యువేషన్స్లో వారు నిలబడి దేవుని పట్ల ఇంత అన్యాయం జరిగిపోతుందని తెలుసుకునే కృప అందరికీ దయచేయండి. నువ్వు చెప్పమన్న మాట నీ దాసుడు చెప్పాడు, దాన్ని ఫలింపజేసే బాధ్యత నీదే, సామర్థ్యము నీదే తండ్రి.
నా దేశాన్ని రక్షించు తండ్రి, నా దేశాన్ని రక్షించు. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వజగత్ రక్షకుడైన సత్యదేవుడైన యేసుక్రీస్తు నాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర సహవాసం, ఆయన అనుగ్రహించే సత్య ప్రత్యక్షత చేరువచ్చిన మనకందరకు ఈ సందేశమును సుదూరానివ్వండి వినబోతున్న వారికి అందరకు సదాకాలం ఎడబాయక తోడై ఉండి దేవుని గూర్చి న్యాయముగా ఆలోచించుట నేర్పునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.